మీకో విషయం చెప్పనా, మన భారతదేశంలో మొట్టమొదట సూర్యకిరణాలు పడే ప్రాంతం అరుణాచల్ ప్రదేశ్ లోని డాంగ్ అనే ఒక చిన్న విలేజ్ లో, అలాగే మన దేశంలో సూర్యుడు అస్తమించే ప్రాంతం గుజరాత్ లోని రాన్ ఆఫ్ కచ్ అనే ఒక చిన్న పట్టణంలో. మరి ప్రపంచం మొత్తంలో సన్సెట్ మరియు సన్ రైజ్ జరిగే దేశాలు ఎక్కడో తెలుసుకునే ముందు మన వీడియోకి లైక్ చేసి ఎల్లో కలర్ హార్ట్ సింబల్ ని కమెంట్ చేయండి. ప్రపంచం మొత్తంలో సూర్యుడు ఉదయించే స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి జపాన్ దేశంలోని టాంగో అనే ప్రాంతంలో, అలాగే సూర్యుడు అమెరికాలోని అలాస్కా ప్రాంతంలో అస్తమిస్తాడు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం, అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే ప్రాంతం కూడా ఉంది. అదే నార్వే అనే ఒక దేశం. ఫ్రెండ్స్, ఈ విషయం మీకు తెలుసా? మనం షోకి వేసుకునే ఈ లగ్జరీ షూస్ ని ఎవరు తయారు చేశారని తెలియకపోతే వీడియోని ఎండ్ వరకు చూసి మీకు ఇష్టమైన షూ నేమ్ ఏంటో కమెంట్ చేయండి. ఈ షూని మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది ఇంకెవరో కాదు, జాన్ మార్జలిగర్ అనే ఒక అమెరికన్. మొదట్లో చేతులతో ఇలా చెప్పులను కుట్టేవారు. తర్వాత 1883లో షూ యంత్రాన్ని తయారు చేసి అందమైన బూట్లను కుట్టడం మొదలు పెట్టారు. పాపం ఈ జాన్ మార్జలిగర్ 1889లో టీబీతో మరణించడం జరిగింది. చంద్రుడిపైకి అడుగుపెట్టిన తొలి మానవుడు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అని అందరికీ తెలిసే ఉంటుంది. కానీ అంతరిక్షంలో మొదట్లో ఏం జరిగిందో మీకెవరికి తెలిసుండదు. ఇంట్రెస్టింగ్ గా ఉండబోయే ఈ వీడియోని చూసే ముందు వీడియోకి లైక్ చేసి మీరు పుట్టిన ఇయర్ నేమ్ ఏంటో కామెంట్ చేయండి. 1957లో అంతరిక్షంపైకి వెళ్లిన మొదటి జంతువు లైకా అనే ఒక కుక్క. తర్వాత 1961లో మొదటిసారిగా వెళ్లిన మానవుడు యూరి గగారినే. తర్వాత మొదటి అమెరికన్ అలెన్ షెపర్డ్. ఈయన 1916లో వెళ్ళాడు. 1963లో వాలెంటినా తెరిస్కోవా అనే మహిళ అంతరిక్షంపై అడుగు పెట్టింది. అలాగే 1984లో మొదటి భారతీయుడు రాకేష్ శర్మ కాలు పెట్టడం జరిగింది. చివరిగా భారతీయ అమెరికన్ అయిన మహిళ కల్పనా చావ్లా 1997లో చంద్రుడిపైకి అడుగుపెట్టి విజయం సాధించడం జరిగింది. మొన్న రీసెంట్ గా జరిగిన యుఎస్ఏ వైల్డ్ ఫైర్ లో లాస్ ఏంజలీస్ మొత్తం మంటలతో నిండిపోవడంతో ఫైర్ ని అదుపు చేయడం కోసం ఇలా హెలికాప్టర్ సాయంతో మంటలను ఆర్పేశారు. అసలు ఈ వైల్డ్ ఫైర్ ఎలా జరిగిందంటే, అడవిలో రాచుకున్న చిన్న చిన్న మంటలు కాస్త పెద్ద ఎత్తున మంటలు అంటుకొని కొన్ని వందల ఎకరాల్లోని పరిసరాలు తగలబడిపోయాయి. అసలు రైళ్లు ప్రయాణిస్తుంటే దాని కింద ఇలాంటి టన్నల్ బ్రిడ్జ్ ని ఎలా నిర్మిస్తారని చాలా మందికి ఒక పెద్ద డౌట్ ఉంటుంది కదా. అసలు అది ఎలా సాధ్యమో నేను చూపిస్తా. చూసే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాన్ని నిర్మించడానికి ఎక్కువ రోజులేం పట్టదు ఫ్రెండ్స్. ముందుగానే కాంక్రీట్ బ్రిడ్జ్ ని తయారు చేసుకొని ఉంచి జేసీబీల సాయంతో త్వరగా తవ్వి ఆ బ్రిడ్జిలను క్రేన్ సాయంతో పట్టాల కింద ఫిక్స్ చేస్తారు. ఇలా ఫిక్స్ చేసే టైంలో అటువైపు వచ్చే ట్రైన్లన్నీ ఆపేస్తారు. త్వరగా వర్క్ ని కంప్లీట్ చేసి ఎలా ఉన్న పట్టాలను అలాగే ఫిక్స్ చేసేస్తారు. ఈ రిపేర్ మొత్తం ఒక్క రోజులోనే జరిగిపోతుంది.